ప్యారడైజ్ సంబంధించి ఒక టీజర్ వచ్చింది. ఈ ప్యారడైజ్ ఎవరిది అనేది తేల్చేస్తాం అన్న ధోరణిలో మొదలుపెట్టారు. తనకి తాను దిష్టి తీసుకుంటున్నటువంటి డైలాగుతో కంక్లూడ్ చేశాడు. ఈ నలుపు నా జెండా అని చెప్పడము, కాకి నా సింబల్ అని చెప్పడము, మేరే ప్యారడైజ్ వాసియోం అని చెప్పి మోహన్ బాబు గారి డైలాగ్ డెఫినెట్గా ఒక కొత్త సినిమాగా కనిపించబోతోంది. ఇప్పటివరకు తెలుగు సినిమా టచ్ చేయని ఏరియాలకి ఈ సినిమా. భరద్వాజ గారు, ప్యారడైజ్ సంబంధించి ఒక టీజర్ వచ్చింది, చూసారా? డేట్ కన్ఫర్మ్ చేస్తూ టీజర్తో పాటు సినిమా ఎలా ఉండబోతోంది అనేది కూడా ఈ టీజర్ ద్వారా స్పష్టంగా చెప్పేశాడు. అంటే నిజానికి వాళ్ళు మొదట ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పుడే ఈ ప్యారడైజ్ ఎవరిది అనేది తేల్చేస్తాం అన్న ధోరణిలో మొదలుపెట్టారు. మొదలుపెట్టి కాకిని సింబల్గా చేసుకుంటూ వాళ్ళు కవిత్వం చెప్పడంతో మొదలైంది అది. అంటే కోకిలకి ప్రత్యామ్నాయంగా కాకిని తీసుకురావటం అనేది ఒక రకంగా దళితవాదం అనేది ముందుకు తీసుకొచ్చినటువంటి ఒక నెరేటివ్. ఆ నెరేటివ్లో ఈ కథ ఒక వర్గ ఘర్షణ లాగా ఉండబోతోంది అనేది అర్థమైంది. అంటే ఇక్కడ కుల ప్రస్తావన రాలేదు, కానీ అనగారిన వాళ్ళు, అట్టడుగు, పూర్ పీపుల్ అనేది వచ్చింది. అదేనండి. అంటే వర్గ స్పృహ ఇవన్నీ ఉన్నాయి. ఈ దేశం ఎవరిది అని అడిగాడు చివరిలో. తల్వారులు పట్టుకుని మన రాజ్యం మనం సాధించుకోవాలి అని చెప్పాడు. అది ఆ యుద్ధాన్ని ముగించి తనకి తాను దిష్టి తీసుకుంటున్నటువంటి డైలాగుతో కంక్లూడ్ చేశాడు. అవును, బాగుంది అది. ఈ కంక్లూడ్ చేయటము అనేది అంటే టోటల్గా సినిమా ఒక ఎమోషనల్గా నడుస్తుంది. ఈ జడల వెనకాల కథ ఏమిటి? పైగా ఆయన చాలా స్పష్టంగా ఒక డైలాగ్ ఉంది, నలుపు అని మనని అంటున్నారు, నలుపే మన జెండా అదే అని చెప్పాడు. ఈ నలుపు నా జెండా అని చెప్పడము, కాకి నా సింబల్ అని చెప్పడము, ఇదంతా కూడా ఒక రకంగా మనం తమిళలో పారంజిత్తు వీళ్ళు ఒక నెరేటివ్లో వెళ్ళారు. ఆ ధోరణి ఇక్కడ కమర్షియల్ లెవెల్లో, కమర్షియల్ మీటర్లోకి తీసుకొచ్చి ఆ కథని చెప్పినట్టుగా నాకు అనిపించింది. అదేలేండి, అక్కడ డైలాగ్ కూడా ఉంది, లేడీ డైలాగ్ ఉంది కదా, ప్రభుత్వం మీ దొరలదా అన్నట్టు. దొరలదా మా సామాన్యులదా అని ఒక డైలాగ్ పెట్టారు. సామాన్యులకు ఉండదని. కాబట్టి ఒక దొరని కూడా చూపించారు. మేరే ప్యారడైజ్ వాసియోం అని చెప్పి మోహన్ బాబు గారి డైలాగ్. మోహన్ బాబు గారు పవర్ఫుల్ విలని మళ్ళీ ఒక్కసారి జనాలకు రుచి చూపించబోతున్నారు అనేది ఈ ప్యారడైజ్కు సంబంధించినటువంటి ఆయనకు సంబంధించి ముందు లుక్ రివీల్ చేశారు. అవును, అక్కడి నుంచి ఆయన నడుస్తున్నటువంటి పోస్చర్ ఒకటి రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ డైలాగు, ఇదంతా కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి ఆ క్యారెక్టర్ చుట్టూ. ఆ క్యారెక్టరు నాని క్యారెక్టర్కి ప్యారలల్గా ఈ క్యారెక్టర్ని కూడా అలా హైప్ చేస్తున్నారు. నిజానికి మొన్న రిలీజ్ అయినటువంటి శ్రీనివాస మంగాపురంలో ఆయన విశ్వరూపం చూడాలి అని అనుకున్నారు ప్రేక్షకులు. జనాలు ఆ మేరకు థియేటర్కి వెళ్ళటం వెనకాల ఆయన ఇది ఉంది. కానీ దానికంటే కూడా ఇందులో ఆయన మొదటిసారి ఆ పాత విలన్ రోజుల్ని ఒక్కసారి ఆడియన్స్కి మళ్ళీ రుచి చూపించబోతున్నారు అన్న ఇది కనిపించింది. ఆ పవరు, ఆ చార్మ్ అదంతా కనిపించింది. అలాగే ఆ డైలాగులు, ఆయన ఎమోషన్ని దట్టించి చెప్పడము, ఇదంతా. సో టోటల్గా నాని విశ్వరూప ప్రదర్శన ఈ సినిమాగా ఉండబోతోంది. తన నుంచి ఇప్పటి వరకు ఒక ఎంటర్టైనింగ్ హీరోయిజం చూసాం మనం, ఒక బాయ్ నెక్స్ట్ డోర్ తరహా కథలతో చూసాం. అవును, అలాగే ఒక మిడిల్ క్లాస్ కుర్రాడిగా చూసాం. ఇవన్నీ పక్కన పెట్టేసి తన్ని తాను టోటల్గా ఒక అవుట్ అండ్ అవుట్ మాస్ ఏరియాలో లొకేట్ చేసుకుని ఒక అట్టడుగు ప్రజల ప్రతినిధిగా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు అనేది అయితే అర్థమైంది. సో ఇది డెఫినెట్గా ఒక కొత్త సినిమాగా కనిపించబోతోంది. ఇప్పటివరకు తెలుగు సినిమా టచ్ చేయని ఏరియాలకి ఈ సినిమా
రీచ్ అయ్యే వ్యవహారం అయితే కనిపిస్తోంది. ఓకే. కనుక ఈ సినిమా విజయం కొంత దానికి సంబంధించినటువంటి కాన్ఫిడెన్స్ నింపింది. ఇప్పుడు బయటకు వచ్చినటువంటి ఈ టీజర్ అనండి, గ్లిమ్స్ అనండి, ఏదైనా అనండి, చాలా ఎమోషనల్గా ఉంది. సినిమా మీద విపరీతమైన అంచనాలు పెంచేదిగా ఉంది. అవును. సో ఇది పాస్ అయిపోయారు. ఎప్పుడెప్పుడు థియేటర్లో సినిమా చూడాలా అనేటువంటి ఒక క్యూరియాసిటీని అయితే క్రియేట్ చేసింది. అది ఫస్ట్ వచ్చినటువంటి టీజర్ దగ్గర నుంచి కూడా ఒక ఎక్స్పెక్టేషన్ బిల్డ్ చేసింది. ఫస్ట్ టీజర్ ఆ చేతి మీద టాటూల దగ్గర నుంచి అన్ని కూడా. దాని తర్వాత వచ్చినటువంటి ఆయేషేర్ పాట ఉంది సరే. అవును, అది రీసెంట్గా అదే ఆయేషేర్ 200 మిలియన్ ప్లస్ వ్యూస్ విపరీతంగా వెళ్ళింది. అది వెళ్ళింది అంటే కొత్త తరహా. నిజానికి దసరా సినిమాలోనే వీళ్ళు ఒక కొత్త నెరేటివ్లో కథ చెప్పాలి అనేటువంటి ప్రయత్నం జరిగింది శ్రీకాంత్ ఓజల నుంచి. అవును. అయితే అది వర్కౌట్ కాలేదు. కానీ ఇందులో అంటే వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యారండి. వాళ్ళు అనుకున్నది 100 కోట్ల క్లబ్బు అనేది ఓకే. కానీ మార్కెట్ వైజు కొంచెం బిగ్గర్ ఏరియాకి కనెక్ట్ కావాలి అని చేసిన ప్రయోగం. అవును. అక్కడ కొంత తడబాటుకి గురైంది ఆ సినిమా. కంటెంట్ పరంగా కూడా కొంత గందరగోళం నడిచింది. కానీ ఇందులో అలాంటివేవి కనిపించట్లేదు నాకు. అది ఈ టీజర్ చూసిన తర్వాత అనిపించింది, ఆ టింటు అవన్నీ చూస్తే ప్రశాంత్ నీల్ పూనేడా ఏంటి శ్రీకాంత్ వదలకి అనేది. ప్రశాంత్ నీలు మాత్రమే కాదు, ఇప్పుడు మన యానిమల్ దర్శకుడు సందీప్, వీళ్ళందరి సినిమాల్లోనూ వైలెన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ వైలెన్స్కి ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఒక వర్గ ఘర్షణ లాగా నడిపాడు, యుద్ధమే. అది ఒక దాని ఏమంటారు కొత్త ప్రపంచం. మళ్ళీ ఇది ప్యారడైజ్ అనేది కొత్త ప్రపంచం క్రియేట్ చేశారనిపించింది. అంటే ఒక ఫిక్షనల్ వ్యవహారం ఉంటుంది ఎలాగూ, ఒక ప్రాంతానికి కుదించి ప్రపంచ కథని చెప్పడం అనేది స్టైల్. ఇది కూడా గతంలో మన చాలామంది డైరెక్టర్లు ఈ పర్స్పెక్టివ్తో వెళ్ళినటువంటి డైరెక్టర్లు ఈ ధోరణిలో చెప్పారు కథల్ని. అంటే ప్రపంచ విషయాన్ని ఒక ఏరియాకి కుదించి చెప్పడం అనేది ఆ ప్రయోగమే చేశారు వీళ్ళు కూడా. ఈ ప్యారడైజ్ అని పెట్టడంలోనే ఉద్దేశం అది. ఇప్పుడు ఉదాహరణకి అక్కడ బాంబేలో ఒక స్లమ్ ఏరియాకి లింక్ చేసి ఆయన కాలా సినిమా తీశాడు. ధారావి వరకు కన్ఫైన్ అయ్యి కాలా సినిమా చేశాడు. దానిలో చాలా విషయాలు మాట్లాడాడు పారంజిత్. అలాగే వీళ్ళు ఒక ఏరియాకి ఫిక్స్ చేసి ప్రపంచ విషయాలన్నీ మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇది కనెక్ట్ చేస్తుంది డెఫినెట్గా జనాలకి అనే భరోసా కలిగింది ఇప్పుడు ఇది చూసిన తర్వాత. అంటే చాలా ఓపెన్గానే ఉన్నాయి విషయాలు, చాలా ఓపెన్గానే. ఈ నల్ల జెండా విషయం కావచ్చు, తల్వార్లు ఎత్తండి, మనం యుద్ధం చేస్తే తప్ప, మన సమస్యల మీద మనం రోడ్డెక్కితే తప్ప పనులు అవ్వవు అనే చైతన్యం ఇవ్వటం, ఇదంతా కూడా ఇది సర్వకాల సర్వావస్థల్లోనూ నడిచేటువంటి కథగానే నడిపాడు. సో కొంత టీజర్ చాలా విపరీతమైన ప్రామిసింగ్గా అయితే ఉంది. ఈ సినిమా విజయానికి సంబంధించిన భరోసా ఇచ్చాడు. నాని కూడా బాగా ఓపెన్ అయిపోయాడు అని అనిపిస్తుంది. ఓపెన్ అయిపోయాడు తను బిగ్గర వేలో ఓపెన్ అయ్యాడు. అందుకే విశ్వరూప ప్రదర్శన అన్నది. అంటే తన్ని తాను పూర్తి స్థాయిలో, అంటే సొంత సినిమాలు చేసేది హీరోలు ఈ ఆలోచనతోనే తమలో ఉన్నటువంటి శక్తుల్ని ప్రపంచానికి పరిచయం చేసి ఎంత ఉంది మాలో మీరు వినియోగించుకుంటే అనేది ఇండస్ట్రీకి అర్థం చేయించడం కోసమే సొంత సినిమా నిర్మాణం చేస్తారు. అది ఎవరు చేసినా, నాగయ్య గారు చేసినా, రామారావు గారు చేసినా, అక్కినే నాగేశ్వరరావు గారు చేసినా, ఈయన చేసినా, అదేలేండి కృష్ణ గారు, వీళ్ళందరూ ఒక డిఫరెంట్ ఏరియాలో తమని తాము ఓపెన్ చేసుకోవడమే ప్రయత్నమే హీరోలు చేసేటువంటి సొంత సినిమాలు. అందులో భాగమే ఇప్పుడు తను డిజైన్ చేస్తున్నటువంటివన్నీ కొత్త తరహా కథలతోనే పెడుతున్నాడు. ఆ ప్రయాణంలో ఇది కొంచెం బిగ్గర్ టోన్లో కనిపించింది సినిమా. చూద్దాం. అది బడ్జెట్ వైజ్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఖర్చు పెట్టలేదు కనిపిస్తోంది. గట్టిగా ఖర్చు పెడతారు కనిపిస్తోంది, ఖర్చు కనిపిస్తోంది, తమ కష్టం కనిపిస్తోంది, వాళ్ళు అంతా డెడికేటెడ్గా ఉన్నారు అనేది ఇందులో అర్థమైంది టీజర్లో. కనుక విజయానికి సంబంధించినటువంటి ఒక కాన్ఫిడెన్స్ని అయితే నింపారు. అది
ఇది అందరికీ ఉపయోగపడే సినిమా. అనిరుద్ బీజిఎం బాగుంది, మ్యూజికల్గా చాలా ఎమోషన్ని క్రియేట్ చేశాడు తను. అన్ని శాఖలు వాళ్ళు అనుకున్న లక్ష్యం దిశగా అయితే బలంగా పనిచేసినాయి. ఓకే. కెమెరా బాగుంది, ప్రతిదీ బాగుంది. టీజర్ కట్ చేయటం బాగుంది. అదే నవీన్ నూలి కంట్రిబ్యూషన్ కనిపించింది. అదే అలా శ్రీకాంత్ ఓజల బాక్సాఫీస్ దగ్గర తన కెపాసిటీ, తన సత్తా చాటుకుని నెక్స్ట్ బాస్తో ఏం చేయబోతున్నాడు అనే క్యూరియాసిటీ కూడా క్రియేట్ చేశారు ఓకే. వీళ్ళిద్దరూ కలిసి. ఎస్, థ్యాంక్ యూ.